వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. తుఫాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను బుధవారం ఆయన పరిశీలించారు. కొలకలూరు, ఆఫ్పేట ప్రాంతాలలో ఆయన పర్యటించి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్ట తీవ్రతను తెలుసుకున్నారు. అదేవిధంగా వర్షపు నీటి కారణంగా డ్రైన్లలో పేరుకుపోయిన తోటికాడను పరిశీలించి తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. 13,958 ఎకరాల్లో ఇంకా వరి పంట కోత కోయాల్సి ఉందని, అదేవిధంగా 215 ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లిందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ చెప్పారు. పొలాల్లో నిలిచిపోయిన నీరు కాలువల ద్వారా బయటకు పంపేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయానికి పెను విపత్తు రావడం దురదృష్టకరమన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ క్రాప్ బుకింగ్ చేసుకుని ప్రతి రైతుకు పంట బీమా అందే విధంగా చూస్తామని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే టైంలో ఈ పెను విపత్తు తుఫాన్ రూపంలో రావటం, మరి ముఖ్యంగా మన కోస్తాలో మనకి బాపట్ల తీరం దాటడం వల్ల ఆ ఎఫెక్టెడ్ ఈ కోస్తా ప్రాంతానికి బాగా ఎక్కువగా ఉన్నట్టు మనం ప్రాథమిక అంచనాకి రావటం జరిగింది. దాంట్లో భాగంగానే మన తెనాలి, ముఖ్యంగా తెనాలి మండలం, అలాగే కొల్లిపర మండలం, ఈ రెండిట్లో కూడా రైతు సుమారు ఇప్పుడు తెనాలి మండలం యాజ్ ఆన్ టుడే ఇవాళకి సుమారు 13,958 ఎకరం ఇంకా కోత కొయ్యాల్సింది ఉంది. అలాగే సుమారు 215 ఎకరాలు మినుము దెబ్బతిందని ప్రాథమిక అంచనాకు వచ్చాం. సో కలెక్టర్ గారు, నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరం రైతుని ఆదుకునే క్రమంలో ఎక్కడెక్కడైతే ఈ డ్రైన్స్ సంబంధించి ప్రధానంగా కాలువలో, ఎందుకంటే ఈ వరదకి తూటికాట ఇదంతా ఆ వరదలో కొట్టుకొచ్చి ఎక్కడైతే ఈ వంతెనలు ఉన్నాయో అక్కడ ఆగటం, సో వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన తీయాలని చెప్పి ఇప్పుడే అధికారులందరితో మాట్లాడాం. ఈ మన ఆపేట, కాజీపేట దీని దగ్గర కూడా ఈ 2 వంతెనలను చూసి ఇక్కడ ఈ తూటికాటను కూడా నిర్మూలించడం కోసం ఇమీడియట్గా ఒక అరగంటలోనే ప్రొక్లైన్స్ ద్వారా వర్క్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. ఆ కాలువల్లో నీటిని సాధ్యమైనంత వరకు కాలువల్లోకి పోయే విధంగా ఏ రకంగా చేయాలనేది కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం. ఇవాళ రేపు నేను, కలెక్టర్ గారు మొత్తం తిరిగినాక ప్రతి రైతుకి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా బాగా ఈదురుగాలి రావటం వల్ల ఆ గాలికి పండిన పంట అంతా పడుకోవటం జరిగింది. సో ధాన్యం ఏ మేరకు తడిసింది ఆ పర్సంటేజ్ని కూడా తీసి మొత్తం దీన్ని కొనుగోలు చేసే విధంగా, ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కూడా చేయటం జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవాళ రేపు ఈ మొత్తం తిరిగి కూడా ఓ ప్రాథమిక అంచనాకు వచ్చి రైతుని ఎక్కడా నష్టపడకుండా రైతుకి ఏ రకంగా మేలు చేయాలో ఆ రకంగా, ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం. సో డెఫినెట్గా ఈ 2 రోజుల్లోనే ఈ మొత్తం ఎమ్యునేషన్ చేసి ప్రతి రైతుకి నష్టం జరగకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఒక్కసారి రైతు గుండె మీద చేసుకుంటే తెలిసిద్ది. మన డెల్టా లాంటి ప్రాంతంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దెబ్బతిన్న ప్రతి రైతుకి క్రాప్ ఇన్సూరెన్స్
ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం కింద రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. తుఫాన్ వల్ల రైతాంగం పండించిన పంటలు తడిసిపోయి తీవ్రంగా నష్టపోయారని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మని కలిసి వివరించారు. ప్రభుత్వం తరపున పంట పొలాలు పరిశీలించి పంట నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపాలని కోరారు. తుఫాను వల్ల వర్షంలో తడిసిన ధాన్యాన్ని రంగుమారిన, మొక్కుపోయిన, మొలకొచ్చిన పంటలు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం వ్యవసాయం అంతా కూడా అత్తాకుతలం అయిపోయింది. దాదాపు నోటికి అందిన సమయంలో నేలపాలు కావటం అనేది ఇది 10వసారి మన ప్రాంతంలో. ఇప్పటికీ కూడా నీరు పంట మీద నుంచి ప్రవహిస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో. దాదాపు 70% నుంచి 80% పంట నేలపాలు అవుతున్నట్టుగా రైతాంగం చెప్పే మాటలు. కాస్త కూస్త మిగిలింది రంగు మారిపోయే ప్రమాదం, ముక్కిపోయే ప్రమాదం. ఎక్కడైతే లాడ్జింగ్ జరిగిందో, పడిపోయిందో పడిన పంటకి మామిడికాయ రంగు మారిపోవటం మనందరం కూడా చూస్తున్నటువంటి వాస్తవాలు, గత అనుభవాలు కూడా ఇవన్నీ. ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వకపోయినట్లయితే ఆఖరి గింజ వరకు కూడా అది ముక్కిపోయినా, మొలకొచ్చినా, రంగు మారినా ప్రతి గింజని కూడా రైతు యొక్క కష్టాన్ని గింజలో ఈ ప్రభుత్వం చూడగలిగితే రైతాంగాన్ని రక్షించిన ప్రభుత్వంగా ఉంటుంది తప్పితే, లేకపోతే ప్రభుత్వం యొక్క మాటలు కానీ వీళ్ళ యొక్క ఏ రకమైన తీరైనా కూడా నీటి మూటలుగా మారిపోయే పరిస్థితి, రైతుని కుదేలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడిద్ది అనేది రైతాంగం యొక్క ఆవేదన. అందుకనే రైతుల్ని ఆదుకునే దాంట్లో ఉదయమే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వెళ్ళి ఉన్న నీరుని ఏ రకంగా తొలగించాలి. మొట్టమొదటి మేము చెప్పింది కూడా మనోహర్ గారు కానీ నేను కానీ చెప్పింది, డ్రైన్స్ అయ్యి కూడా బాగు చేయలేదు, ముందస్తు చర్యలు ఏది తీసుకోలేదు. నేను గతంలో కూడా చెప్పాను, నీళ్లు అందకపోవటమే సాగునీటి కాలను కూడా బాగు చేసుకోలేనటువంటి పరిస్థితి. దాదాపు 20 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ కెనాల్ ప్రాంతానికి 20 కోట్లు సాగునీటి శాఖ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తినేశారు. పనులు ఎప్పుడు చేయాలి, సాగునీటి కాలంలో ఎప్పుడు బాగు చేసుకోవాలంటే సాగునీటిని ఇచ్చే ముందర బాగు చేసుకోవాలి. ఏదైతే చాలల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయో, నీళ్లు స్టాగ్నేషన్ అయి ఉన్నాయో, ఆ నీళ్లు బయటకు రావడానికి ఇవాళ ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు మేల్కొని ఇప్పుడు నీళ్ళని ఎట్లా తీయాలి, ఏ రకంగా తీయాలి, ఎట్లా చేయాలి అనే ఆలోచన ఇప్పటికైనా చేసినందుకు ఒక రకంగా రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇది వెంటనే చేయాలి. ఈరోజు చేయకపోయినట్లయితే ఏమాత్రం మరలా వర్షం కురిసినా కూడా ఆ కాస్త కూస్తో ఆశ ఈ రోజున ఎట్లా ఉందంటే దింపుడికెళ్ళ ఆశలాగా రైతు పరిస్థితి ఉంది. ఓటర్స్ నమోదు కానీ, తొలగింపుల కార్యక్రమం కానీ, లేకపోతే మైగ్రేషన్ కానీ, స్కాటర్డ్గా ఉన్న లిస్టులు కానీ, ఈ రోజున ఒక రిప్రజెంటేషన్ను 2 పార్టీల తరఫున ఇవ్వటం. రైతుని సకాలంలో ఆదుకోకపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏమాత్రం కూడా రైతుకు కానీ, రైతు కుటుంబానికి కానీ, ఈ ప్రాంతానికి కానీ మేలు చేసినట్టు కుదరదు. సరే, అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకొని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు. నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను. ఎందుకంటే కొలిపరి మండలంలో కానీ, మన తెనాలి మండలంలో కానివ్వండి, విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం. గతంలో కూడా దాదాపు 15 రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతుకి ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతోందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు. ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాం. 2 ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్ కెనాల్స్ రెండింటిని కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాటులో ఆ నిధులు కేటాయించి
తక్షణమే వాళ్ళకి సాయం అందించే విధంగా స్పందించమని రాజాగారు కూడా చెప్పారు. ఆ విషయాన్ని ఆమె కూడా పాజిటివ్గా తీసుకున్నారు. రాబోయే 2 రోజుల్లో ప్రతి రైతుకి వాళ్ళ పంట నష్టపోయింది, పొలాల్లో కనీసం నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటే కొంతవరకైనా వెసులుబాటు కలుగుతున్న నమ్మకంతో రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ లిస్ట్ విషయం గురించి మాట్లాడాం. తప్పకుండా ఆ విషయాలన్నీ కూడా సమగ్రంగా విచారించి ఎక్కడ పొరపాటు లేకుండా ఇది ఒక భరోసా ఇవ్వడానికి కోసమే చేస్తున్న ప్రక్రియ. తప్పకుండా ఒక పొలిటికల్ పార్టీగా మీ ఇద్దరం కూడా నిలబడేది. చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా 2-3 రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు ఎలక్టరల్ రోల్ గురించి. సో తప్పకుండా వాటి గురించి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ జరిగే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఇప్పుడు ఒక చిన్న విరామం.